ఎం పైడరాజు గారు సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి, సిపిఐ ఫ్లోర్ లీడరు, 72వ కార్పొరేటరు, సిపిఎం పార్టీ ఫ్లోర్ లీడర్ గంగారాం గారు ఆయన అందులో వస్తారు. ఈ నెల 19వ తేదీన జీవీఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మానాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రతిపాదించింది. ఈ అవిశ్వాస తీర్మానం సమావేశంలో మా ఉభయ పార్టీల కార్పొరేటర్లు పాల్గొనరు. అలాగే మేయరు, డిప్యూటీ మేయర్ జరిగినటువంటి ఓటింగ్లో కూడా సిపిఎం కార్పొరేటర్ స్టాలిన్ గారు, గంగారావు గారు పాల్గొకూడదని చెప్పని సిపిఎం, సిపిఐ విశాఖ జిల్లా కమిటీలు తీర్మానించాయి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి, విశాఖ జిల్లాకి తీవ్ర ద్రోహం, నష్టం చేసినటువంటి బీజేపీ పట్టణ సంస్కరణల పేరు మీద అనేక ప్రైవేటీకరణ విధానాలు తీసుకురావడం, వైజాగ్ స్టీల్ ప్లాంట్తో సహా అనేక ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేట్ కట్టబెట్టడం బట్టి నష్టదాయక చర్యలు చేపడుతున్న బీజేపీ, దీనికి అదనంగా ప్రజల మధ్య, కష్టజీవుల మధ్య కులం, మతం పేరు మీద వైషమ్యాలు సృష్టించి యుద్ధం తీసుకొచ్చేటువంటి బీజేపీతో రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన కలిసి ముందుకు వెళ్తున్నాయి, పొత్తు పెట్టుకుని పనిచేస్తున్నాయి. కాబట్టి వీరు పెట్టే ఈ తీర్మానాన్ని నేను దూరంగా ఉండాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగింది. బీజేపీతో కానీ, బీజేపీతో కలిసి ఏ కూటమితో కూడా సిపిఎం, సిపిఐ పార్టీ వెళ్ళకూడదని చెప్పని తీర్మానం చేసుకున్నాయి. రెండవది, వైసీపీ సంబంధించి తన అధికారంలో ఉండేటప్పుడు ఈ రాష్ట్ర ప్రజల దుర్భారాలు వేసింది. విలువ ఆధారిత ఆస్తి పన్ను ద్వారా ప్రజల మీద ఆస్తి పన్ను భారాలు వేసింది. యువత ఛార్జీల పేరు చెత్త పన్నులు వేసింది. అవినీతిమయం చేసింది. కాబట్టి వైసీపీ కూడా సపోర్ట్ చేయకూడదని చెప్పని మా ఉభయ పార్టీలు తీర్మానం చేసుకోవడం జరిగింది. కాబట్టి సమావేశంలో కానీ, నేను ఎన్నికల్లో కానీ రెండింటిలో కూడా మా ఉభయ పార్టీల కార్పొరేటర్లు ఇద్దరు పాల్గొనడం దూరంగా ఉంటారు. ఇది మా విధానం, నడుపుతూ ఉన్నారు. ఒక కూటమి శ్రీలంక, రెండవ కూటమి మలేషియా. ఇలా కార్పొరేటర్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టూరిజం పేరు మీద తిప్పుతూ ఉన్నారు. ఇది ఎవరి డబ్బులండి? ప్రజల డబ్బులు, ప్రజల మీద భారాలు వేసిన డబ్బులు. ఆ డబ్బుల్ని తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం, క్యాంపు రాజకీయాల కోసం వినియోగించుకోవడం చెప్పినది ఇది ప్రజల మంచితనం తగ్గడం కాదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. రెండవ విషయం, రాష్ట్ర అధికారం మారితే పార్టీలు మారిపోతున్నారు. గతంలో కానీ ఇప్పుడు కానీ పార్టీలు కూడా మారిపోతున్నారు. ఇది తమను నమ్మి ఓట్లు వేసిన ప్రజలు మంచిగా తప్పి కూడా కాదండి. ఇది నిజంగా పార్టీ విధానాలు నచ్చకపోతే ముందు పార్టీ రిజైన్ చేయండి. ఆ పార్టీ తర్వాత పదవి రిజైన్ చేయండి. ముందు పదవి రిజైన్ చేసుకుని ఎన్నికలకు వెళ్ళండి. ఎన్నికలకు వెళ్ళి మీరు గెలవండి. గెలిచి మీకు నచ్చిన పార్టీలోకి వెళ్ళండి. ప్రాబ్లం లేదు, గెలిచిన పార్టీలోకి వెళ్ళండి. అంతేగాని ఒక పార్టీ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రజలు ఓట్లు వేసి నమ్మి ఓట్లు గెలిపిన తర్వాత ఆ ఓటర్ల తాలూకా నమ్మకాన్ని మీరు వమ్ము చేసి ఇతర పార్టీ దొరకాలని చెప్పినంటే మీ ప్రజాస్వామ్యాన్ని, ప్రజల తాలూకా నమ్మకాన్ని బొమ్మ చేయడం కాదని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఇటువంటి స్వార్థపూరిత, అవమానకర, విసుగు రాజకీయాల్ని అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైసీపీ ఏటికి భిన్నం లేదు. ఈ నాలుగు కూడా అలాంటి ప్రోత్సహించడం చెప్పినది ఈ తీవ్రమైన ప్రజానికి నష్టదాయక చర్యగా మేము ఉభయ పార్టీలుగా భావిస్తున్నాం. అవిశ్వాస సమావేశానికి సంబంధించి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఏ రకమైనటువంటి నిర్ణయాలు చేశారనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. కనుక సిపిఐ పార్టీ అట్లాగే సిపిఎం పార్టీ రెండు జిల్లా కమిటీలు కూడా 72వ వార్డు కార్పొరేటరు, సిపిఐ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నన్ను, అదేవిధంగా 78వ వార్డు కార్పొరేటర్ అయినటువంటి సిపిఎం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గంగారాం గారిని కూడా సమావేశానికి వెళ్ళకూడదనేటువంటిది వారు తీర్మానం చేయడం అనేటువంటి జరిగింది. కనుక ఆ విషయం వారిద్దరూ కూడా తెలియజేశారు. కనుక పార్టీ నిర్ణయం ప్రకారం నేను, అదేవిధంగా గంగారాం గారు కూడా 19వ తేదీ ఉదయం 11 గంటలకి కలెక్టర్ గారు టైం ఇచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. కనుక ఆ సమావేశానికి మేము హాజరు కావట్లేదు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అందుకు ముఖ్యంగా ఏంటంటే